అంబుజా సిమెంట్ దీనికి సంబంధించి మనం రామన్నపేట ఆ ప్రాంతంలో అంబుజా సిమెంటు వస్తుందట. గతంలో అక్కడ కొంత ఏమంటారు దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ పేరిట కాకుండా ఏదో ఒక వేరే కంపెనీ పేరు మీద అక్కడ ఉన్నటువంటి జనాలకు ఉపాధి కల్పిస్తాం, దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు అనేటువంటి దాని పేరు మీద వచ్చారు. తర్వాత దాన్ని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ కూడా గవర్నమెంట్ చేసింది. దానికి ఇప్పుడు ఈరోజు దాదాపు హైదరాబాద్ పేపర్లో రాసి చూద్దాం ఒకసారి. అంబుజా సిమెంట్ పరిశ్రమకు అడ్డదారిలో అనుమతులు ఇచ్చారట. మరి అడ్డదారిలో ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? మరి ఏంటి ఒకసారి చూద్దాం, చదవండి. నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు. వ్రాతపూర్వకంగా 200కి పైగా ఫిర్యాదు. అడ్డదారిలో దివీస్కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులు ఇవ్వవద్దు. కమిటీల ఏర్పాటు నివేదిక పేరుతో అనుమతులు ఇవ్వద్దు. అడ్డదారిలో అంబుజాకి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయం అధికారి ప్రయత్నాలు. అంబుజాకు అనుమతులు ఇవ్వవద్దని మెంబర్ సెక్రటరీ చైర్మన్ ఏఏకు చైర్మన్ ఎస్సీలకు పర్యావరణ సామాజిక కార్యకర్త పిఎల్ఎన్ రావు ఫిర్యాదు. అంబుజా సిమెంట్ అనుమతుల జారీపై హైకోర్టు ఆశ్రయించనున్న ప్రజా సంఘాలు. ఈ చౌటుప్పలో ఉండేటువంటి దివీస్ కంపెనీ అడ్డదారులు తెచ్చుకుంది. తర్వాత అంబుజా సిమెంట్ ఆదానికి సంబంధించినటువంటి అంబుజా సిమెంట్ కూడా ఇప్పటికే దివీస్ కంపెనీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బతకలేకపోతున్నాడా? ఇప్పుడు మళ్ళీ అడ్డదారులలో ఈ అంబుజా సిమెంట్కి ఇస్తే ప్రజలు ఎవరు బతకలేరు. ఇక అటు చౌటుప్పల నాశనం, ఇటు రామన్నపేట, వలిగొండ కొన్ని గ్రామాలు నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా రైతులకు, అక్కడ కార్మికులకు, గొర్రెల కాపర్లకు, గౌడనలకు, అక్కడ జనాలకు, సామాన్య ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఈ అంబుజా సిమెంట్ పరిశ్రమను అక్కడ అనుమతులు ఇవ్వద్దు అనేటువంటిది అక్కడ జనాలు కోరుకుంటున్నారు. నెల 2 నెలలు ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు, రోడ్ ఎక్కిర్రు, నిరసన తెలిపిర్రు. ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వీళ్ళ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పిర్రు. కానీ గవర్నమెంట్ ఎట్లా నమోదు చేసుకున్నది? పాజిటివ్గా ప్రజలకు అనుకూలంగా నమోదు చేసిందా, లేదా ప్రజలకు వ్యతిరేకంగా అంబుజా సిమెంట్కు అనుకూలంగా ఆ ప్రజాభిప్రాయ సేకరణ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చిందా అనేటువంటి తేలాల్సి ఉంది. ఏదున్నా దొడ్డిదారులో పర్మిషన్లు డబ్బులు ఇస్తున్నారు, దొడ్డిదారిన పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు, ప్రజల ప్రాణాలతోటి ఆగమాగం చేస్తున్నారు. కాబట్టి అంబుజా సిమెంట్ను ఆ రామన్నపేట ప్రాంతంలో రావద్దనేది కోరుకుంటున్నారు. త్వరలో జనం టీవీ కూడా రామన్నపేటకు సంబంధించి ఆ ఏరియాలో ఎక్కడైతే అంబుజా సిమెంట్ పరిశ్రమ ఉందో అక్కడికి జనం టీవీ పోతుంది, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అక్కడ ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నడుచుకోవాలి, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలనేటువంటిది దానికి సపోర్ట్ కోసం ఖచ్చితంగా జనం టీవీ అక్కడికి పోతుంది.